తాడిపత్రి నియోజకవర్గం మిడుతూరు కెనాల్ మీద ఉన్నాం. ఈ కెనాల్ చూస్తున్నాం కదా, ఎంత నీట్గా చేశారంటే మొత్తం జేసీబీలు, హిటాచీలు, ట్రాక్టర్లు అన్నీ పెట్టి ఇక్కడున్న మట్టినంతా కూడా పక్కకు తీసేశారు. చెట్లు, కంప చెట్లు అన్నీ తొలగించేశారు. మనం ఇది చూడొచ్చు, కనీసం మన ఈ విజువల్స్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ పని ఉండకపోవచ్చు. అంటే దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జేసీ అస్మిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే మాట ఇచ్చారంట, నేను రైతుల కోసం ఎంత దాకానైనా రెడీ అని. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేక నిధులు మంజూరు కానప్పటికి కూడా ఈరోజు సొంత నిధులతో దగ్గరుండి పర్యవేక్షించి ఈరోజు కెనాల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయించారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. కెనాల్లో మామూలుగా మనము మన ఇంటి ముంగట క్లీన్ చేసుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మనం కళ్ళం దొడ్లు చూస్తుంటాం పల్లెల్లో. అంతకంటే కూడా ఈరోజు ఈ కెనాల్, ఇది కెనాల్లో మధ్యలో ఉన్నాం మనము, అంతకంటే నీట్గా ఇంటి ముందర కల్లాపు చల్లి ఏ విధంగా క్లీన్ చేస్తారో అదే విధంగా ఈరోజు ఈ కెనాల్ అంతా శుభ్రపరిచారు. నిజంగా రైతులు కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్పచ్చు. ఎంతోమంది రైతులు దీంట్లో పార్టీలకు సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా రైతుల కోసం సొంత నిధులతో చేసిన వారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మొట్టమొదటి ఎమ్మెల్యే అని చెప్పక తప్పదు. అందరికీ నమస్కారం. మరి గత 30 రోజులుగా మా నార్త్ కెనాల్ అంతా తిరిగి ఎక్కడైతే సిల్ట్ చేరుకొని జమ్ము పెరిగిపోయిందో అదంతా క్లియర్ చేపిస్తూ వచ్చాము. మీ అందరికీ తెలిసిండేదే, గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ చేసిందంటే అది కేవలం ఒక రైతుకే. మరి అదే తప్పు ఈసారి జరగకూడదని చెప్పి ప్రభుత్వ ఆర్థిక సమస్య బాలేకపోయినా కూడా రైతులు, అదేవిధంగా లోకల్గా ఉన్న 2-3 బిజినెస్ మ్యాన్లు అందరిని కలిసి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ వస్తే ఈరోజు ఎంటైర్ నార్త్ కెనాల్ మొత్తం క్లియర్ చేస్తున్నాము. మా కోరిక ఒకటే, వర్షం పడిన మా రాయలసీమల్లో రైతు అనేవాడు నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా రాబోయే తరాలకి నమ్మకం కుదరాలంటే నీళ్ళు ఇచ్చి తీరాలని చెప్పి ఒక్క సంకల్పంతో ఈరోజు మొత్తం ఎంటైర్ నార్త్ కెనాల్ అంతా క్లియర్ చేస్తూ వచ్చాము. కానీ మాకున్న ఒకటే ఒక కోరిక, ఏదైతే మాకు హై లెవెల్ కెనాల్ ఉందో ఆ హై లెవెల్ కెనాల్ ఈసారి మొత్తం ఒక్కసారి కొత్తగా ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలో, రిపేర్స్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో చేపియాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నాను. ఈసారి అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా ఈ టాపిక్ పైన మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మాకు కానీ అది రిపేర్స్ అవన్నీ అయిన మోడర్నైజేషన్ అయిందంటే మాత్రం అదనపుగా 4000 క్యూసెక్ నీళ్ళు వస్తాయి. కేవలం ఒక తాడిపత్రి నియోజకవర్గం కాదు, పైన రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల్ల ప్రతి ఒక్కరు గుత్తి గుంతకల్ అన్నీ ప్రతి ఒక్క రైతు బాగుపడతారు. సో నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది మా మెయిన్ హై లెవెల్ కెనాల్ని రిపేర్స్ చేయించమని. సో ఖచ్చితంగా వానలు లేకపోయినా కూడా ఈ నీళ్ళ వల్ల రైతులు బాగుపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 4 కిలోమీటర్లు మా నియోజకవర్గం కిందికి వస్తుంది. మళ్ళా అటు చూసామంటే పామిడి, గుత్తి సైడ్ ఇంకొక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. 4 కిలోమీటర్స్ అయితే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 10 డేస్లో మొత్తం పూర్తి అయిపోతుంది. కేవలం ఒట్టి నార్త్ కెనాలే కాదు, మా పిల్ల కాలువలు కూడా ఉన్నాయి. ఏవైతే ఒడుగూరు దగ్గర నుంచి బ్రాంచ్ కెనాల్స్ పోతాయి, యాడికి పోతుంది, ఇంకోటి చాగళ్ళకు పోతుంది, అవి కూడా పూర్తిగా చేపిస్తున్నాము, అవుతుంది కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రైతు సోదరులను ఆదుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారు సొంత నిధులతో ఈ పూడికి తీత, ఈ కంప చెట్లను తొలగించడం, ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆయన పడుతున్నటువంటి శ్రమను చూస్తే యువకుడు, ఉత్సాహవంతుడు, రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల కెనాల్లో పూడికి తీత, చెట్లు, ముళ్ళకంప చెట్లన్నీ పేరుకుపోవడం వల్ల ఈ విధంగా కాలువ పూడిపోయింది. మరి రైతులకు సాగునీరు అందించాలనేటువంటి ఒక సంకల్పంతోనే మా ఎమ్మెల్యే గౌరవనీయులు జేసీ అస్మిత్ రెడ్డి గారు
ఈ యొక్క కార్యక్రమాన్ని మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక ఇదితోనే ఎస్పెషల్లీ మా పెద్దవడుగురు మండలంలో కరువుతో 2023 సంవత్సరం మిరప పంట సాగు చేసినటువంటి రైతులు ఈ యొక్క సాగునీటి లేనందువల్ల అంటే మనకు రావాల్సిన వాటాను వాళ్ళు అక్రమంగా రవాణా చేసుకొని వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనవసరంగా నీటిని ఏటిపాలు చేసి రైతుల్ని కరువు పీడిత ప్రాంతాలుగా గురి చేసినటువంటి ఘనత గత పాలకులకు ఉంది. మరి వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ యొక్క మాకు రావాల్సిన నీటి వాటాన్ని తొలగించిపోవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడే వచ్చి రైతుల్ని పరామర్శించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు నీటి ట్యాంకర్లను సప్లై చేసి వీటి ద్వారా అయినా మీరు నీటిని తెచ్చుకోండి అనేటువంటి ఒక సంకల్పంతో మన రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మేము ప్రతిపక్షంలో మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. కానీ రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతోనే అధికార పార్టీ అక్రమ రవాణా చేసి సాగునీటి సరఫరాని తస్కరించడం వల్ల రైతులు సుదీర్ఘంగా పెద్దవడుగు మండలంలో నష్టపోయారు. మరి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చినాక మా యువ నాయకుడు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులను ఆదుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. మరి ఎప్పుడు కూడా రైతు సోదరులందరూ కూడా జేసీ కుటుంబానికి మేమంతా కృతజ్ఞతాభావంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి భవిష్యత్ కాలంలో కూడా రైతును ఆదుకోవాల్సిన అవసరం మన శాసనసభలో కూడా మన జేసీ అస్మిత్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడి రైతులకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడి ఆయన గలం వినిపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ సదవకాశాన్ని నాకు చేసినందుకు రైతు సోదరులకు మా జేసీ అస్మిత్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.